ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 3వ తారీఖు 2025 సంవత్సరం. ఏదో పనిపడి గాంధీనగర్ వచ్చాను. ఎలాగ వచ్చాను కదా అని థర్డ్ మ్యూజిక్లో కాసేపు కూర్చుని చల్లదనం ఆస్వాదించి వెళ్దామని వచ్చాను. దేవుడు ఒక మాట ప్రేరేపించాడు. అదేంటంటే కొలస్సి 3వ అధ్యాయం 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అని ఉంది. అంటే మనం క్రైస్తవుడు అంటే ఆయన సత్యము జీవము మార్గం అయి ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం అంతగా అబద్ధాలు, క్రైస్తవులు చాలామందికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. అది మనకి తగదు. మరొకసారి మీరు కొలసి 3వ అధ్యాయం 9వ వచనం చదువుకోండి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడద్దు. అందుకని అబద్ధం అంటే ఎవరు? అబద్ధానికి జనకుడు అపవాది, దెయ్యం కాదు. కాబట్టి మనం అలా లేకుండా చదువు. మనం పాస్టర్లు కాన్ఫరెన్స్ సేవకులు సదస్సులు చూడండి, వాళ్ళు సేవకులు కాని వాళ్ళంతా నేను సేవకురాలని పేర్లు నమోదు చేయించుకుంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కాళ్ళు పట్టుకుంటారు, గడ్డాలను పట్టుకుంటారు, మీకు అది కట్టిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. రాజకీయ నాయకుల్ని గ్యారెంటీ దెయ్యం ఆవరించుంటుంది. వాళ్ళు పని అవ్వగానే అసలు పట్టించుకోరు. అందుకని అబద్ధం అనేది మనం వీలైనంత వరకు తక్కువగా అబద్ధం చెప్పకుండా జాగ్రత్త పడాలి. మన అవసరాలు ఏంటో దేవుడికి తెలిసింది కాబట్టి ఆయన మనకు తోడున్నప్పుడు మనం అబద్ధం చెప్పకూడదు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పునుందిత నీ పోలికగా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.